నర్మదా సాగర్ని బయటికి పంపాలని ప్లాన్ చేసిన శ్రీవల్లికి అసలు ఊహించని షాక్ ఇచ్చిన రామరాజు. ఇంతకు ఏం జరిగింది? అసలు నర్మదా సాగర్ని బయటికి పంపాలని వల్లి ప్లాన్ చేయడమేంటి? మళ్ళీ వల్లికి ఊహించని షాక్ రామరాజు ఏమిచ్చాడు? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీకు చూసుకున్నట్లయితే ఇంకా నర్మదా ఇటు సాగర్ ఇద్దరు కూడా నగలు తీసుకుని మార్వాడి షాప్కి వెళ్ళి తాకట్టు పెట్టడం చూశాడు కదా ఆనందరావు. వెంటనే అదే విషయం భాగ్యం వాళ్ళకి చెప్పాలని పరుగున వచ్చేస్తాడు. ఈలోపు వాళ్ళు నగలు తాకట్టు పెట్టి రసీదు తీసుకుని ఆ డబ్బులు కాస్త తీసుకుని సరాసరి వనజ వాళ్ళ ఇంటికి వెళ్తారు. నమస్కారం వనజ గారు అని చెప్పనగానే రండి లోపలికి అని చెప్పనగానే పర్వాలేదండి, మాకు పనుంది, మీకు ఇవ్వవలసిన 20 లక్షల రూపాయలు ఇచ్చేస్తే మా బాధ్యత తీరిపోతుంది. ఈ విషయం మావయ్య గారు 2 రోజుల క్రితమే చెప్పారు. ఈలోపు నా భర్తకు ఉద్యోగం రావడంతో ఆ ఉద్యోగం టెన్షన్లో ఇంకా ఆయన ఈ విషయాన్ని మర్చిపోయారు. మీరు ఇంటికి వచ్చిన తర్వాత మావయ్య గారు చాలా సీరియస్ అయ్యారు. ఎందుకంటే మావయ్య గారు తప్పేమీ చేయలేదు. తన కూతురు అలా చేస్తుందని మావయ్య గారు అస్సలు ఊహించలేదు. కానీ అది అలా జరిగిపోయింది. ఏదేమైనా మీ పరువు పోయినందుకు మీకు డబ్బులు తిరిగి ఇవ్వాలి కాబట్టి మీరు మళ్ళీ మా ఇంటికి వచ్చే పని లేకుండా ముందుగానే మీకు క్షమాపణ చెప్పి మరీ మావయ్య గారు డబ్బులు ఇచ్చేయమని చెప్పారు. కానీ ఇవ్వడం కుదరలేదు. మమ్మల్ని క్షమించండి, తప్పు మాదే, మా మామయ్యది కాదు. ఆలస్యం చేసింది మేమే. ఇప్పుడే బ్యాంకుకి వెళ్ళి డబ్బులు తీసుకొస్తున్నాము, ఇదిగోండి 20 లక్షల రూపాయలు అని చెప్పి మీకు మీ డబ్బులు అప్పగించేశాము అని ఇంకా అక్కడి నుంచి సాగరు ఇటు నర్మదా ఇద్దరు ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆనందరావు భాగ్యం వాళ్ళకి విషయం చెప్పడంతో భాగ్యం వాళ్ళు నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇవ్వడం ఏంటమ్మాయి అంటే ఏదో ఉంది. సాగర్ ఉద్యోగానికి 20 లక్షలు లేకుండా పోవడానికి ఏదో సంబంధం ఉంది. లేదంటే 20 లక్షల రూపాయలు నర్మద తన నగలు తాకట్టు పెట్టి మరీ ఇవ్వవలసిన అవసరం లేదు అని చెప్పి ఇంకా భాగ్యం ఇటు ఇద్దరు కూడా ఆలోచించుకుంటారు. అమ్మడు, ఇదే సరైన అవకాశం. ఈ విషయాన్ని బాగా హైలైట్ చేసి ఇంట్లోకి ఆడపిల్ల కోసం ఇచ్చిన డబ్బుల్ని సాగర్ వాడేసుకున్నందుకు గాను నర్మద తన నగలు తాకట్టు పెట్టి డబ్బులు ఇచ్చిందని ఈ విషయాన్ని హైలైట్ చేసి ఏదో ఒక రకంగా ఏదో ఒక విధంగా వాళ్ళని ఇంట్లోంచి బయటకు గెంటేయాలి. అప్పుడే నీకు ఇంటి పెత్తనం వస్తుంది. నర్మద ఇంట్లో లేకపోతే ఆ ప్రేమ తోక తొక్కిన తాసుపాములా లెగడానికి అవకాశం ఉండదు. నర్మద తోడు ఉండడం వల్లే ఆ ప్రేమ రెచ్చిపోయి మాట్లాడుతుంది అని చెప్పి ఇంకా భాగ్యం చెప్తుంది. చెప్పేసరికి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా అని చెప్పనగానే ఇప్పుడు ఏం చేస్తావంటే నేను చెప్పినట్టు రావడంతోటే గొడవ మొదలుపెట్టు, అప్పుడే ఏం చేయాలో అదే చేస్తారు అని చెప్పి మాట్లాడేసరికి సరేనమ్మా అని చెప్పి ఇంకెళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఎవరు? భాగ్యం ఇటు వల్లి. అయితే రామరాజుకి నర్మదా ఇటు సాగర్ ఇద్దరు బయటికి వచ్చిన తర్వాత ఫోన్ చేసి చెప్పిన తర్వాత కొంచెం ఊరటగా అనిపిస్తుంది. ఎందుకంటే వనచ వాళ్ళకి డబ్బులు ఇచ్చేసాము అని చెప్పడంతో అమ్మయ్య పెళ్ళి తప్పుపోయింది అనే బాధ నుంచి ఈ డబ్బులు వాళ్ళకి ఇచ్చేసాము అనేది ఏ గొడవ లేకుండా పోయింది. హ్యాపీగా వాళ్ళ డబ్బులు వాళ్ళకి అందజేసామని చాలా సంతోషంగా అయితే రామరాజు అయితే అదే విషయాన్ని తన భార్య అయిన బుజ్జమ్మకు చెప్తాడు. అవునా, పోనీలేండి, ఆవిడ ఇంటికొచ్చి మరీ గొడవ పడినట్టుగా ఆవిడ డబ్బులేదో మనం వాడేసుకున్నట్టుగా మాట్లాడింది. సాగరు ఏదో అర్జెంటు పనిలో ఉండి ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు, లేదంటే ఇచ్చేవాడే అని మాట్లాడుకున్న తర్వాత సర్లే, నడిపోడు ఉద్యోగం చేసినందుకు నాకేమీ బాధగా లేదు బుజ్జమ్మ. కానీ నాకు ఒక మాట చెప్పాలి కదా. నేను వాడి మీదే ఎన్నో ఆశలు పెంచుకున్నాను, కానీ వాడు ఇలా నన్ను మోసం చేస్తాడని అనుకోలేదు అనగానే ఇందులో వాడు చేసిన మోసం ఏముందండి, మీరే వాడిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని ఎంతగానో నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తుంది వేదవతి. అయితే ఇంకా అలా చెప్పిన తర్వాత వీళ్ళ ముగ్గురు కూడా ప్లాన్ వేసుకుంటారు. ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా, సాగర్ని ఇటు నర్మదని ఇంట్లోంచి బయటకు గెంటేయడం కోసం మంచి ఆయుధాన్ని రెడీ చేయాలి అని మాటలు అవి అన్నీ మాట్లాడుకుని ఇలా మాట్లాడమ్మడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయం తేలిపోవాలి. ఈరోజే వాళ్ళిద్దరూ పెట్టి బేడ సర్దుకొని ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. అప్పుడే
మనం అనుకున్నది సాధించగలుగుతాము అని చెప్పి ఇంకా ఈ తల్లి పిల్ల ఇద్దరు కూడా మాట్లాడుకున్న తర్వాత సాయంత్రం అవుతుంది. ఇంకా నర్మదా వీళ్ళు వస్తారు. వచ్చిన తర్వాత మరిది గారు అని చెప్పి వల్లి పిలుస్తుంది. ఏంటి వదిన అని చెప్పాను. కానీ వనజ గారికి డబ్బులు ఇచ్చేసారా మరిది గారు అని చెప్పనేసరికి ఉదయమే తీసుకెళ్ళి ఇచ్చేసి వచ్చేసాం వదిన అని చెప్పనేసరికి అవునా, ఎలా ఇచ్చారు, బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు నుంచి తీసుకొచ్చి మరీ ఇచ్చారా అని చెప్పి ఇంకా వల్లి అడిగేసరికి అవును వదిన, బ్యాంకులోనే కదా డబ్బులు వేశాను, బ్యాంకు నుంచి తీసుకొచ్చి ఇచ్చేసి నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను, నర్మద కూడా తన వర్క్ మీద తను వెళ్ళిపోయింది అనేసరికి అవునా సర్లే ఇచ్చేసారా నర్మదా అని చెప్పాను. కానీ ఏంటి వల్లి అక్క అని చెప్పనేసరికి మరి నేను నీ రూము క్లీన్ చేయడం కోసం వెళ్ళినప్పుడు రూమ్లో బెడ్ మీద మొత్తము బంగారపు బాక్సులన్నీ ఓపెన్లోనే ఉన్నాయేంటి, బాక్సుల్లో నగలేమీ కనిపించలేదు అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఏంటి నగలు కనిపించకపోవడం ఏంటి, ఏంటమ్మా నర్మదా నగలేమయ్యాయి, ఎవరైనా దొంగతనం చేశారంటావా అని చెప్పాను. కానీ అదేమీ లేదత్తయ్య, నగలకేమీ కాలేదు అని చెప్పాను. కానీ నగలకేమీ కాలేదా, మరి నగలన్నీ ఏమైపోయాయి, బాక్సులన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అని ఇంకా 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 సాగదీస్తూ ఉంటుంది వల్లి అక్క. అయినా నగలు ఏమైతే నీకెందుకు, నా నగల విషయం నువ్వెందుకు అడుగుతున్నావు, నా నగల విషయం నేను చూసుకుంటాను, నీ పని ఏదైనా ఉంటే నువ్వు చూసుకో. అచ్చు బాబోయ్ అలా అంటావేంటి, నేను ఇంటి పెద్ద కోడల్ని, ఇంటి పెద్ద కోడలుగా ఎవరు పనులేంటో వాళ్ళ పనేంటో వీళ్ళ పనేంటో ఇంట్లో ప్రతి ఒక్కటి నాకు బాధ్యతే కదా, ప్రతి ఒక్కటి నేనే బాధ్యతగా తీసుకోవాలి, నువ్వు అలా అంటావేంటి వల్లి నర్మదా అని చెప్పి మాట్లాడేసరికి వల్లి అక్క నువ్వు బాధ్యతగా తీసుకోవడం బాగానే ఉంది, ప్రతి విషయంలో మాత్రం నువ్వు కలగ చేసుకోకక్క, ఎందుకంటే నీకు అనవసరమైన విషయాల్లో కలగ చేసుకోవడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు, నువ్వే అనవసరంగా ఇబ్బందులు పాలవుతావు అనగానే అచ్చు బాబోయ్ నాకేం ఇబ్బంది ఉంటుంది, పైగా నువ్వు నా చెల్లివి, ఈ ఇంటి పెద్ద కోడలు నేను, ఆ నగలేమయ్యాయో చెప్పమ్మా అని చెప్పి అడిగేసరికి ఏంటమ్మా నర్మదా నగలు కనిపించకుండా పోవడం ఏంటి, ఖాళీ ఉట్టి బాక్సులు మంచం మీద ఉండడం ఏంటి, అసలు ఆ బాక్సులు ఎందుకు బయటకు వచ్చాయి, బాక్సులు ఎందుకు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి మాట్లాడేసరికి అది మామయ్య గారండి అది అది అని చెప్పాను. కానీ నేను చెప్పనా, ఆ నగలన్నీ కూడా నువ్వు తీసుకెళ్ళి తాకట్టు పెట్టి మరి 20 లక్షల రూపాయలు తీసుకొచ్చి వాళ్లకు ఇచ్చావు అని చెప్పి మాట్లాడేసరికి ఏంటి ఎవరికి ఇచ్చాను అని చెప్పాను. కానీ వనజ గారికి నువ్వే తీసుకెళ్ళి ఇచ్చావు అంటూ చెప్తుంది. చెప్పేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇద్దరు. ఏం మాట్లాడుతున్నావక్క, వనజ గారికి నేను తీసుకెళ్ళి ఇవ్వడం ఏంటి, మేమిద్దరం తీసుకెళ్ళి ఇచ్చిన మాట నిజమే, కానీ బ్యాంకులోంచి డబ్బులు డ్రా చేసి మరీ తీసుకెళ్ళి ఇచ్చాము, అంతేగాని నా నగలు ఏమీ తాకట్టు పెట్టి తీసుకెళ్ళి ఇచ్చినవి కాదు అని చెప్పాను. కానీ అవునా, మరి మీ నగలు తాకట్టు పెట్టి తీసుకోకుండా ఉంటే మరి ఈ వీడియో ఏంటి అంటూ ఇంకా వీడియోని చూపిస్తుంది. ఎందుకంటే పక్క నుంచి ఈ ఆనందరావు ఉండడు కదా, నగలు ఇవ్వడం డబ్బులు తీసుకోవడం అంతా కూడా వీడియో తీస్తాడు. వీడియో తీసి ఆ వీడియోని చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటిది అమ్మా నర్మదా, నగలు తాకట్టు పెట్టవలసిన అవసరం ఏముందమ్మా, అసలు నగలు ఎందుకు తాకట్టు పెట్టారు, తాకట్టు పెట్టి 20 లక్షలు తీసుకోవడం ఏంటి, ఏరా నడిపోడా, బ్యాంకులో వేసిన డబ్బులు నువ్వు ఆ డబ్బులు తీసుకెళ్లి వనజ గారికి ఇవ్వలేదా, మరి ఆ డబ్బులు ఏం చేశావు, నర్మది ఎందుకు నగలు తాకట్టు పెట్టి మరి వనజ గారికి డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, ఏంటి నడిపోడా, ఏదైనా నా దగ్గర దాస్తున్నావా, ఈరోజు నువ్వు చెప్పకపోతే రేపన్న రోజున ఖచ్చితంగా విషయం బయటపడుతుంది అంటూ మాట్లాడేసరికి అది కాదన్నయ్య అది అని చెప్పి మాట్లాడుతూ ఉండగానే నువ్వు నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు, ఎందుకురా నువ్వు నాకు అబద్ధం చెప్పాలని చూస్తున్నావు, అసలు ఏం జరిగింది ఏమైంది చెప్పు అని చెప్పి మాట్లాడడంతో అది కాదు నాన్న అని చెప్పాను. కానీ వద్దు నడిపడా, నువ్వేదో నిజాన్ని దాస్తున్నావు అమ్మ నర్మదా, నువ్వు అబద్ధం చెప్పవని మోసం చేయవని నాకు నీ మీద పూర్తి నమ్మకం ఉంది, నువ్వైనా నిజం చెప్పు, అసలు ఏం జరిగిందో చెప్పు,
నువ్వు అబద్ధం చెప్పవనే ఉద్దేశంతోనే నేను అడుగుతున్నాను అనేసరికి, నన్ను క్షమించండి మావయ్య గారు, సాగర్ చాలా పెద్ద తప్పు చేశాడు, ఒక రకంగా మిమ్మల్ని మోసం చేశాడు అని చెప్పనేసరికి, సాగర్ తప్పు చేశాడా, నన్ను మోసం చేశాడా, ఏ విషయంలోని, ఏం జరిగింది, దేనికోసము అని చెప్పి ఇంకా రామరాజు అయితే నర్మదని అడుగుతాడు. అడిగేసరికి అది అనగానే, చెప్పమ్మా నర్మద, అసలు ఏం జరిగింది, వాడు నన్ను మోసం చేయడానికి కారణం ఏంటి, వాడు అంత పెద్ద మోసం ఏం చేశాడు అని చెప్పి ఇంకా రామరాజు అయితే నర్మదని నిలదీస్తాడు. నిజానికి ఆ 20 లక్షల రూపాయలు నేను నా నగలు తాకట్టు పెట్టి ఇచ్చినవే మామయ్య గారు. మీరు వనజగారి డబ్బులు ఇస్తే ఆ వనజగారి డబ్బులు తీసుకువెళ్ళి తను ఒక జాబ్ కొనుక్కున్నాడు. గవర్నమెంట్ జాబు తన టాలెంట్తో వచ్చిన జాబ్ కాదు, తను 25 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్న జాబు అని చెప్పి నర్మద కాస్త అసలు విషయాన్ని బయట పెడుతుంది. ఎప్పుడైతే నర్మద విషయాన్ని బయట పెడుతుందో, అచ్చి బాబోయ్ ఎంత మోసమా, ఇంత దుర్మార్గమా, ఇంత కుట్ర, అయినా సాగర్ మర్ది గారు తన సొంత టాలెంట్తో కష్టపడి చదివి గవర్నమెంట్ జాబు సంపాదించారు అని అనుకున్నానే, కానీ గవర్నమెంట్ జాబు కష్టపడి చదవడం వల్ల రాలేదా, లంచం పెట్టి కొనుక్కోవడం వల్ల వచ్చిందా అని చెప్పనేసరికి ఇంకా రామరాజు అయితే, ఏంటి సాగర్, ఏంటిదంతా, అసలు నువ్వేనా ఇదంతా చేస్తున్నావు అని చెప్పి మాట్లాడేసరికి, అది కదమ్మా అని చెప్పనగానే రామరాజు అయితే అలా కూలబడిపోతాడు. నాన్న ప్లీజ్ నాన్న, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి నాన్న, నేనేమీ కావాలని ఇదంతా చేయలేదు నాన్న, గవర్నమెంట్ జాబు చెయ్యాలనేది నా ఆశని ఎలా అయినా నిరూపించుకోవాలి, నేను నా ఆశను నెరవేర్చుకోవాలి అన్న ఉద్దేశంతోనే నేను ఆ 25 లక్షలు తీసుకువెళ్ళి ఉద్యోగం కొనుక్కున్నాను. కానీ అప్పుడు నాకు అర్థం కాలేదు ఇంత పెద్ద సమస్య నా నెత్తి మీదకొచ్చి పడుతుందని అంటూ సాగర్ అయితే రామరాజు కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతూ చెప్తూ ఉంటాడు. ఇంకీలోపు వల్లి అవకాశం దొరికింది కదా, వాళ్ళు కూడా నిజం ఒప్పుకున్నారు. ఇంకా ఇదే సరైన అవకాశం అని, అచ్చిబాబోయ్ మామయ్య గారు పరువు పోవాలి అని మీరు ఇన్ని రోజులు ప్లాన్ చేశారన్నమాట. ఆ 20 లక్షలు లేకపోతే ఆ వనజ గారు వచ్చి మామయ్య గారిని చెడామడా తిట్టి అవమానించాలనే కదా మీరు ఇదంతా చేశారు సాగర్ మర్ది గారు. మొన్నటి వరకునేమో ఈ ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు వచ్చి మామయ్య గారిని అవమానించారు, ఇప్పుడేమో మామయ్య గారికి ఆ అవమానం సరిపోదని మీరు కూడా అవమానించాలి అన్న ఉద్దేశంతో ఈ రకంగా చేశారా అంటూ ఇంకా మామూలుగా ఆడుకోదు వల్లి, ఇంకా మొదలు పెట్టేస్తుంది. బాబోయ్ మామయ్య గారు పరువు తీయడానికి ఇన్ని ప్లాన్లు చేస్తారా, ఇన్ని కుట్రలు చేస్తారా అంటూ ఇంకా గొడవ చేసేసేసరికి, ఏంటి వల్లి అక్క ఏం మాట్లాడుతున్నావు, మామయ్య గారు పరువు తీయాలని చూసింది ఏముంది ఇందులో అని చెప్పాను. కానీ ఏంటి నర్మదా ఏం మాట్లాడుతున్నావు, మామయ్య గారు పరువు తీయాలని కాకపోతే ఇదంతా ఎందుకు చేశావు, మేమేం చేశామక్క అని చెప్పాను. కానీ ఏంటి నర్మదా, చదువుకున్న దానివి, పైగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నావు, నీకు నేను చెప్పాలా, ఇందులో మామయ్య గారు పరువు పోయే పని ఏమీ లేదా, ఉంది కదా, మామయ్య గారు పరువు పోయే పనే కదా ఇదంతాను అని చెప్పాను. కానీ అది కాదు వల్లి అక్క, మేమేం కావాలని చేయలేదు కదా, సాగరు తన ఉద్యోగం కోసం తీసుకున్నాడు, కానీ అప్పుడు ఆలోచనకి ఇలా జరుగుతుందని సాగర్ అనుకోలేదు, ఇప్పుడు ఇదంతా జరిగింది, అందుకే సాగరు ఈ నిజాన్ని బయట పడకుండా కాపాడాలి అనుకున్నాడు. సాగర్ని కాపాడడం కోసమే నేను నా నగలు తాకట్టు పెట్టి వనజ గారికి ఇవ్వవలసిన 20 లక్షలు ఇచ్చేశాను కదా, మరి ఇంకెందుకు రాద్ధాంతం చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి, ఏం మాట్లాడుతున్నావు నర్మదా, నేను రాద్ధాంతం చేస్తున్నానా, బాగుందమ్మా, తప్పులన్నీ మీరు చేసి నేను రాద్ధాంతం చేస్తున్నాను అని మాట్లాడతారేంటి, నువ్వు సాగర్ మర్ది గారు కలిసి తప్పు చేయలేదా, నీ సాగర్ మర్ది గారు తప్పు చేస్తే ఆ తప్పును నువ్వు సరిదిద్దలేదా, సరిదిద్దడం కోసమే కదా మీ పుట్టింటి వాళ్ళు పెట్టిన నగల్ని కాస్త నువ్వు తాకట్టు పెట్టి సాగర్ మర్ది గారు ప్రాబ్లం తీర్చావు. ఇప్పుడు ఈ విషయం గనక మీ నాన్నకు తెలిస్తే మీ నాన్న ఊరుకుంటాడా, మళ్ళీ మావయ్య గారిని నడి రోడ్డు మీద సొక్కా సింపేస్తారు అని చెప్పి మళ్ళీ రెచ్చగొట్టడం మొదలు పెట్టేసరికి, వల్లి అక్క నువ్వేం చేస్తున్నావు, నీకేమైనా అర్థం
అర్థమవుతుందా? అచ్చు బాబోయ్, నాకెందుకు తెలీదు, నాకు అన్నీ తెలుసు, నేనేం చేస్తున్నానో అన్ని విషయాలు తెలుసు. కానీ మీలా మాత్రం నేను మామయ్య గారిని మోసం చేయనబ్బా. నేను ఎవరిని ఏ మోసం చేయను, ఎవరికి అన్యాయం చెయ్యాలని అస్సలు అనుకోను అని చెప్పి ఇంకా వల్లి అయితే అంటూ ఉండేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు. ఇంకా ఎలా తప్పించుకోవాలి, మామయ్య గారు అసలే కోపంగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేసి తప్పించుకోవాలి అని చెప్పి ఇంకా నర్మద ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి నర్మద చెప్పు. మామయ్య గారండి, నర్మద ఇటు సాగర్ మర్ది గారు ఇద్దరు కూడా తప్పు చేశారు. ఈ ఇంట్లో ఎవరు ఏ తప్పు చేసినా మీరు క్షమించరు, మీరు వాళ్ళకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు, మిమ్మల్ని మోసం చేశారు. మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకూడదు. వాళ్ళు చేసిన తప్పుని సరిదిద్దుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు అంటూ ఇంకా రామరాజుని ఇంకా ఇంకా రెచ్చగొడుతూ ఉంటుంది వల్లి అయితే. రెచ్చగొట్టేసరికి మామయ్య గారు, ఇదంతా మేము కావాలని చేయలేదు, అర్థం చేసుకోండి. నాకు తెలిసిన తర్వాత నేను ఈ ప్రాబ్లంని క్లియర్ చేసుకున్నాను అంతే. అయినా నా నగలు తాకట్టు పెట్టడం వల్ల మా నాన్న నుంచి ఎలాంటి సమస్య రాదు. వచ్చినా నేను ఏం చేయాలో అదే చేస్తాను తప్ప మీకు అవమానం జరిగేటట్టుగా ఎప్పుడూ నేను ప్రవర్తించను. నా మాట అర్థం చేసుకోండి మామయ్య గారు, నా బాధను కూడా అర్థం చేసుకోండి ప్లీజ్ మామయ్య గారు అని చెప్పి ఇంకా నర్మద అయితే బ్రతిమాలుతూ ఉంటుంది. వెళ్ళిపో నర్మదా, నువ్వు సాగర్ మర్ది గారు ఈ ఇంట్లో ఉండడానికి ఎలాంటి హక్కు అధికారం లేదు. మీరు మామయ్య గారి పరువును తీశారు, మామయ్య గారి గౌరవాన్ని నట్టింట్లో ముంచేశారు. మామయ్య గారికి అవమానం జరగాలని మీరు ఇదంతా కావాలని చేశారు. అయినా మామయ్య గారుకి ఇంత అవమానం చేసిన మీరు ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. తక్షణమే ఈ ఇంట్లోంచి వెళ్ళిపోవాలి. ఏమంటారు మామయ్య గారు అని చెప్పాను. కానీ ఓ, తప్పు చేస్తే ఇంట్లోంచి వెళ్ళిపోవాలా వల్లి అనగానే, అవును కదా మామయ్య గారు, మరి తప్పు చేసిన వాళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోవాలి కదా. ఎంత పెద్ద తప్పు చేసినా ఇంట్లో వాళ్ళు వెళ్ళిపోవాలా అని చెప్పి ఇంకా రామరాజు అంటాడు. అనేసరికి వెళ్ళిపోవాలండి అని చెప్పాను. కానీ అలా వెళ్ళిపోవాల్సిన పరిస్థితే వస్తే తప్పు చేసింది నువ్వు కానీ సాగర్ కాదు కదా అని చెప్పాను. కానీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వల్లి అయితే. అచ్చు బాబోయ్, నేనేం తప్పు చేశాను మామయ్య గారండి, వాళ్ళు చేసిన తప్పుని బయట పెట్టాను అంతే కదా మామయ్య గారండి అని చెప్పాను. కానీ నువ్వు ఏం తప్పు చేసావో నీకు తెలీదా అని చెప్పాను. కానీ అచ్చు బాబోయ్ నేనేం తప్పులు చేశానండి, నేను ఎప్పుడు ఏ తప్పు చేయనండి. మీ గౌరవాన్ని నిలబెట్టడమే నాకు హక్కు అని భావిస్తాను అంతే తప్ప మీరు తప్పు చేశారని నన్ను అనుకునే పరిస్థితి కానీ మీకు తలవంపులు తెచ్చే పరిస్థితి కానీ నేను ఎప్పుడూ చేయను మామయ్య గారండి అంటూ ఇంకా చెప్తూ ఉండేసరికి అమ్మ అమూల్య అంటూ అమూల్యని పిలుస్తాడు. ఎందుకంటే అమూల్య ఆల్రెడీ అంతకు ముందే వచ్చి రామరాజు కాళ్ళ మీద పడి మరి క్షమాపణ అడిగి జరిగిన విషయం అంతా చెప్తుంది. ప్రేమ చేసిన విషయం కూడా చెప్తుంది. కానీ ఈ విషయాలేమీ పాపం వల్లి వాళ్ళకి తెలీదు. ప్రేమకి తెలుసు, వేదవతికి తెలుసు. ఎందుకంటే వీళ్ళంతా ఉన్నప్పుడే విషయం జరుగుతుంది. నర్మదకి చెప్దామని ఫోన్ చేస్తారు కానీ నర్మద ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో ఇంకా విషయం అంతా కూడా ఈ విధంగా బయటికి రావడానికి మొత్తం అంతా గదిలో కూర్చుని అందరూ మాట్లాడుకుంటారు. అమూల్య వచ్చిన విషయం తెలియని వీళ్ళు బయటికి వచ్చి సాగరు ఇటు నర్మద తప్పు చేశారంటూ ఇంకా పెద్ద రాద్ధాంతం చేస్తారు. చేసేసరికి ఎప్పుడైతే అమూల్యను బయటికి పిలుస్తాడో ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. మరి అమూల్య పెళ్లి చేసిన నిన్నేం చేయాలి? కేవలం నా కొడుకు 20 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ 20 లక్షల రూపాయలకి నా కోడలు తన నగలు తాకట్టు పెట్టి నా గౌరవాన్ని కాపాడింది. మరి మీ అమ్మ వాళ్ళు పొద్దత్తమాను ఇక్కడే ఉంటూ నన్ను అడిగి 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. ఆ డబ్బులేం చేశారు? నా కూతురు పెళ్లి కోసం 10 లక్షలకి నా కూతురు జీవితాన్ని తీసుకువెళ్ళి వాళ్ళ కాళ్ళ దగ్గర పడేశారంట కదా అని చెప్పి రామరాజు మాట్లాడేసరికి ఒక్కసారిగా వల్లి షాక్ అయిపోతుంది. ఈ విషయం అమూల్యకి ఎలా తెలుసంటే విశ్వ ఇటు భద్రావతి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ అమూల్యను ట్రాప్ చేయడానికి 10 లక్షల రూపాయలు ఆ వల్లికి ఇచ్చాము, కానీ ఈ అమూల్య వచ్చి మన పీకల మీద చుట్టుకుంది అంటూ మాట్లాడిన మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతుంది. వల్లిని మాత్రం వదిలిపెట్టకూడదన్న నిర్ణయం అప్పుడు తీసుకుంటుంది. అప్పటి వరకు గొడవలొద్దు వద్దు అని నర్మదను ప్రేమను ఆపిన వల్లి
అమూల్య ఎప్పుడైతే 10 లక్షల కోసం తన జీవితాన్ని నాశనం చేసేశారు అన్న విషయం తెలిసాక చాలా చాలా బాధపడుతుంది. అసలు ఈ రకంగా వల్లి వదిన నా జీవితాన్ని నాశనం చేసిందా, నన్ను ఇంతలా చేసిందా అని ఎంతగానో బాధపడుతూ ఏడుస్తూ వచ్చి రామరాజుకైతే విషయం చెప్తుంది. అప్పుడు రామరాజుకి వల్లి నిజ స్వరూపం అర్థమవుతుంది. వాళ్ళు కావాలనే అమూల్యకు విశ్వకు పెళ్లి చేశారా అన్న విషయం అప్పుడు అర్థమయ్యేసరికి ఒక్కసారిగా రామరాజు అయితే అప్పటి వరకు చాలా ఓపిక పట్టి ఎప్పుడైతే నర్మదను సాగర్ని ఇంట్లోంచి బయటకి గెంటేయాలి అని వల్లి ఓ తెగ చెప్తూ ఉంటుందో అప్పుడు అమూల్యను బయటికి పిలిచి మాట్లాడేసరికి ఒక్కసారిగా వీళ్ళ ముగ్గురికి ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇప్పుడు చెప్పండి, తప్పులు ఎవరు చేశారు? మీరు చేశారా, నా కొడుకు కోడలు చేశారా? పెద్దోడా, వీళ్ళు 1 కాదు 2 కాదు చాలా తప్పులు చేశారా? 10 లక్షల రూపాయలు తీసుకుని వీళ్ళు ఏం చేశారు? అప్పులు తీర్చుకున్నారు. ఎందుకంటే వీళ్ళు కోటీశ్వర్లు కాదు, వీళ్ళు కటిక దరిద్రులు. వీళ్ళు మనల్ని మోసం చేసి ఇంటి కోడలుగా అడుగు పెట్టడంతో పాటు ఈ ఇంటి ఆడపడుచు జీవితాన్ని 10 లక్షల రూపాయల కోసం వాడి కాళ్ళ దగ్గర పడేశారా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాక వణికిపోతూ ఉంటారు. ఇంకా వల్లి ఇటు భాగ్యం వీళ్ళైతే ఇప్పుడు బయటకి గెంటాల్సింది ఎవరిని, మిమ్మల్నా వాళ్ళనా? ఎవరిని ఇంట్లోంచి బయటకి నెట్టేయాలి, మిమ్మల్నా వాళ్ళనా అంటూ మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం అర్థం కాక ప్రతి క్షణం టెన్షన్ పడుతూ నిలబడేసరికి వెళ్ళండి, మీ ముగ్గురు తక్షణమే నా ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోండి. ఒక్క క్షణం కూడా మీరు మా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు. మీరు చేసింది చాలా పెద్ద తప్పు. అయినా సరే ఎంత ఓపికగా ఎందుకున్నానో తెలుసా? రామరాజు తన కోడల్ని మెడపట్టి బయటకు గెంటేశాడు అనే చెడ్డ పేరు నాకు రాకుండా ఉండడం కోసమే నేను ఎంతసేపు ఓపిక పట్టి ఉన్నాను. లేదంటే అస్సలు ఓపిక పట్టే వాణ్ణే కాదు అంటూ చాలా గట్టిగా రామరాజు మాట్లాడంతో అది కాదు మావయ్య గారండి, అది అని చెప్పాను. కానీ ఏం చెప్తావు? నువ్వు కాదు అంటావా, నువ్వు చేయలేదో అంటావా? నా చెవులారా నేను విన్నాను వదిన, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం. నేను ఇప్పటి వరకు నువ్వు తప్పే చేసుండొచ్చు అని నిన్ను వదిలేయమని నర్మద వదినికి ప్రేమ వదినికి చెప్పాను. కానీ నువ్వు చేసింది ఎంత పెద్ద తప్పో తెలిసి కూడా నిన్ను వదిలేమని నేను ఎలా చెప్పగలుగుతాను? అందుకే నాకు నీ నిజ స్వరూపం తెలిసిన తర్వాత నిన్ను చూస్తేనే నాకు అసహ్యం కలుగుతుంది. నీ మాట వినాలంటేనే నాకు చిరాకు కలుగుతుంది. నువ్వంటేనే నాకు చాలా కోపం వస్తుంది అంటూ ఇంకా అమూల్య విషయం తెలియడంతో నాన్న దగ్గరికి పరుగున వచ్చేసాను అంటూ రామరాజు వంక చూస్తూ అమూల్య కాస్త చెప్తుంది. ఇంకా వల్లి అయితే నన్ను క్షమించండి అంటూ కాళ్ళు పట్టుకుంటుంది రామరాజుకి. నువ్వు నా కాళ్ళే కాదు, నా కూతురి కాళ్ళు, నా ఇంట్లో వాళ్ళందరి కాళ్ళు పట్టుకున్నా నిన్ను క్షమించేదే లేదు. నా కూతురు భవిష్యత్తుని నాశనం చేసేసావు. నా కూతురు నా పరువు నిలబెట్టాలి అని తను ప్రేమించింది. వాడైతే మోసం చేసుండొచ్చు, వాడైతే నాటకం ఆడుండొచ్చు. నా కూతురైతే వాడిని సిన్సియర్గానే కదా ప్రేమించింది. అయినా ప్రేమను వదులుకొని తన తండ్రి పరువుని నిలబెట్టడం కోసమే తను కావాలని తన ప్రేమను చంపుకుంది. అయినా సరే నువ్వు చేసిన పనికి నా కూతురు ఎంత క్షోభ అనుభవిస్తూ ఉండొచ్చు అంటూ మాట్లాడి పెద్దోడా వల్లిని ఇంట్లోంచి బయటకు గెంటేరా అనగానే ఆ మాట మీరు ఎప్పుడెప్పుడు అంటారా అని ఎదురు చూస్తున్నాను నాన్న. లగేజీ కూడా తెచ్చి బయట పెట్టాను అంటూ చందు మెడపట్టి వల్లిని బయటకు గెంటేస్తాడు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.